చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని సమర్థించాడు. అయితే ఈ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, ఇది అవసరం లేదని అనిపించిందని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఐపీఎల్ 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ నియమం వల్ల అదనంగా ఓ బ్యాటర్ లేదా బౌలర్ను తీసుకుంటూ జట్టు ప్రయోజనం పొందుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ట్రా బ్యాటర్ను బరిలోకి దింపి టీం భారీ స్కోర్ సాధించేలా చేస్తున్నాయి. గత సీజన్లో 41 సార్లు 200కు పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల భారీ స్కోర్లు నమోదు కావడం లేదని, ఆటగాళ్ల మైండ్సెట్ మారడంతోనే ఇది సాధ్యమవుతుందని ధోని పేర్కొన్నాడు. ఈ రూల్ను అమలు చేసిన కొత్తలో నాకైతే ఇది అనవసరం అనిపించింది. ఒక విధంగా ఈ రూల్ నాకు హెల్ప్ అవుతుంది. కానీ నాకు దీని అవసరం లేదు. నేను ఇప్పటికే వికెట్ కీపింగ్ చేస్తాను కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్ని కాదు. ఆటలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. ఈ రూల్ వల్ల మ్యాచుల్లో మరిన్ని భారీ స్కోర్లు నమోదవుతాయని చాలామంది అంటున్నారు. నేనైతే పిచ్ పరిస్థితులు, ప్లేయర్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా భారీ స్కోర్లకు కారణమని నమ్ముతున్నా. అదనపు బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతో ఆటగాళ్లు భయం లేకుండా మరింత దూకుడుగా ఆడుతున్నారు. అలా అని టీమ్స్ 4-5 ఎక్స్ట్రా బ్యాటర్లను ఆడించట్లేదు. కానీ ఆ అదనపు బ్యాటర్ ఉన్నాడనే భరోసాతో మాత్రం ముందుగా వచ్చే బ్యాటింగ్ చేసే ప్లేయర్ల ఆటతీరును మార్చేస్తుంది. టీ20 క్రికెట్ ఇలాగే మారిపోయింది అని ధోని వివరించాడు.